నమస్తే. వెల్కమ్ టు విశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ మిథున రాశి వారికి ద్వితీయ స్థానమైన కర్కాటక రాశిలోకి గురుగ్రహ గోచార సంచారం, అది కూడా ఉచ్చ స్థాన గురుడు యొక్క ప్లేస్‌మెంట్ వల్ల కంప్లీట్‌గా ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. మీ సప్తమ దశమాధిపతి అయిన గురుడు ద్వితీయ స్థానంలోకి వచ్చాడనమాట. రాబోతున్నాడు జూన్ 2 నుండి. సో, కంప్లీట్‌గా ఈ ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఈ యొక్క హౌస్ ఆఫ్ వెల్త్‌కి సంబంధించిందనమాట. మీ ధన, కుటుంబ, వాక్కు, నేత్ర స్థానం, మీ హ్యాండ్ క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, సేవింగ్స్, ఓకే, క్యాష్ ఇన్‌ఫ్లో, జనరేషన్ ఆఫ్ వెల్త్, స్ట్రీమ్ ఆఫ్ వెల్త్, ఇవన్నీ కూడా ద్వితీయ స్థానం సూచిస్తుంది. అండ్ అక్కడికి వచ్చి పంచమ, నవమ దృష్టులతో కూడా మీకు కంప్లీట్‌గా ఈ యొక్క ఈ షష్ఠ స్థానాన్ని అండ్ దశమ స్థానాన్ని క్లియర్‌గా ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాడు. సో, చాలా ప్రెడిక్షన్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, చాలా వర్తీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. సో, వీలైతే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఇలాంటి మంచి ప్రాక్టికల్ గైడెన్స్ అండ్ లాజికల్ ప్రొడిక్షన్స్ కోసం విశోద ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం బూస్టింగ్ ఉంటుంది. చాలా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను ఇంకా కూడా. సో, ఇంకా వీడియోలోకి కనుక వెళ్తే, ముందుగా ఇక్కడ ద్వితీయ స్థానం యొక్క ప్లేస్మెంట్కి సంబంధించిన ఫలితాలను కనుక చూసుకుంటే, ద్వితీయ స్థానానికి సంబంధించిందంటే రిజల్ట్స్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, ద్వితీయ స్థానం అంటే ఏంటో అనేది. సో, ఇక్కడ గురుడు రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు క్లియర్ అవుతాయి అన్నమాట. అంటే ద్వితీయ స్థానంలోకి రావడం వల్ల ఈ యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, మీ పర్సనల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి కొత్త ఫైనాన్షియల్ పాత్స్ అనేది క్రియేట్ అవుతాయన్నమాట. అంటే ఏదన్నా బిజినెస్ పెట్టాలన్నా కావచ్చు, ఏదైనా కొత్త విషయాలను స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, ఈ అప్పులు ఏదైనా ఉంటే అప్పులు తీరడానికి సంబంధించిన మార్గాలు కానీ అన్నీ కూడా చాలా వరకు కనిపిస్తాయి. అండ్ ఫైనాన్షియల్‌గా చాలా వరకు బెటర్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ చాలామంది ఈ ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటారు. డబ్బులనేది వస్తుంది కానీ నిలబడట్లేదు. ఎంతొచ్చినా సరే వెళ్ళిపోతుందనేసి. ఈసారి దానికి సంబంధించి ఒక సొల్యూషన్ ఫిక్స్ అనేది అవుతుందన్నమాట. సో, డబ్బులు రావడమే కాకుండా నిలబడడం కూడా జరుగుతుంది. అండ్ అట్లనే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ వెల్త్ కానీ అన్నీ కూడా ఫ్యామిలీ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. ఫ్యామిలీ వెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్టేటస్ కూడా కంప్లీట్‌గా మీ యొక్క ఫ్యామిలీ స్టేటస్ కూడా చాలా వరకు పెరుగుతుందన్నమాట. ఓకే. ధన, కుటుంబ, వాక్కు, నేత్ర స్థానాలంటే కంప్లీట్‌గా వీటికి సంబంధించిన ఫలితాలన్నింటిలో కూడా పాజిటివిటీ అనేది ఉంటుంది. మీ యొక్క కమ్యూనికేషన్, మీ వర్డ్స్‌కి పవర్ అనేది రావడం కానీ, మీ యొక్క వాక్కు చాలా వరకు పవర్‌ఫుల్‌గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అండ్ ఇంకొకటి కనుక చూసుకుంటే నాలెడ్జ్ అన్నమాట. సో, ద్వితీయ స్థానం అనేది హౌస్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్ నాలెడ్జ్ కూడా ద్వితీయ స్థానం సూచిస్తుంది. ఇక్కడ గురుగ్రహం రావడం వల్ల మీ యొక్క ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అక్కల్ట్ నాలెడ్జెస్ కావచ్చు, ఏదైనా సెపరేట్ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఏదో ఒకటి జనరల్ ఎగ్జాంపుల్‌కి చెప్పాను. సో, నాలెడ్జ్ అనేది మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో వాటికి ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ మీరు చాలా బాగా గెయిన్ చేసుకోగలుగుతారు. చాలా బాగా నేర్చుకోగలుగుతారు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క పంచమ దృష్టి షష్ఠ స్థానం పైన. షష్ఠ స్థానం అంటే ఏంటి? కంప్లీట్‌గా ఈ యొక్క శత్రు, రోగ, రుణ స్థానాలకి సంబంధించి అప్పులకు సంబంధించిన స్థానం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ద్వితీయ స్థానం జనరేషన్ ఆఫ్ వెల్త్, అంటే డబ్బులు పుట్టడము, డబ్బులు రావడానికి సంబంధించిన హౌస్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో, యాక్టివేట్ అయిందంటే కంప్లీట్‌గా ఖచ్చితంగా అప్పులు తీరుతాయి కదా! డబ్బులు వచ్చిందంటే కంప్లీట్‌గా అప్పులే తీర్చుకుంటారు. సో, దానికి సంబంధించి ఈ యొక్క డైరెక్షన్ అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు ఉండడం, డబ్బులు రావడం, అక్కడి నుంచి పంచమ దృష్టితో షష్ఠ స్థానాన్ని చూడడం, ఈ అప్పులకు సంబంధించిన విషయాల్లో తీర్చుకోవడం, అప్పులు తీర్చుకోవడం, ఇలాంటి వాటికి సంబంధించి అంతా ఉంది. అండ్ కోర్టు కేసెస్, ఈ అంతర్గత శత్రువులకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా చాలా వరకు సార్ట్ అవుట్ అవుతాయి. చాలా వరకు క్లియర్ అవుతాయి కూడా. సో, వీళ్ళందరూ కూడా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం కానీ, అంటే వీళ్ళందరూ అంటే ఇన్ ద సెన్స్ ఈ అంతర్గత శత్రువులు, తెలియని శత్రువులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంక వదిలేసి, మీ యొక్క లైఫ్‌ని వదిలేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఈ యొక్క శత్రు స్థానం అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే రుణస్థానం చెప్పాను. ఇంకా రోగస్థానానికి సంబంధించి చూసుకుంటే గనక హెల్త్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో హెల్త్ ఇష్యూస్‌లో కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. చాలా పర్ఫెక్ట్‌గా క్యూర్ అవుతాయి. హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా క్యూర్ అవుతాయి. అండ్ ఈ గురుడి పంచమ దృష్టి అంటే పంచమ స్థానం అంటే షష్ఠ స్థానానికి వ్యయ స్థానం అన్నమాట. సో, అలాంటి పవర్ఫుల్ దృష్టితో గురుడు చూడడం వల్ల హెల్త్ ఇష్యూస్ కంప్లీట్‌గా క్లియర్ అవుతాయి. అదే ఒకవేళ మీరు డయాబెటిస్ గానీ ఇట్లాంటి వాటితో బాధపడుతుంటే మాత్రం ఇది కొంచెం కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే గురుడే డయాబెటిస్‌కి గానీ, ఈ లివర్ ఇష్యూస్‌కి కారకుడు అనమాట. ఆ గురుడి దృష్టి పడినప్పుడు ఈ డయాబెటిస్ ఇవన్నీ కూడా కొంచెం స్పైక్స్ అవుతాయి. ఈ డయాబెటిస్ తప్పిస్తే రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్ అన్నిట్లో కూడా చాలా బెటర్‌మెంట్ అయితే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే క్లియర్ అవుతాయన్నమాట. అండ్ ఇదే సమయంలో ద్వితీయ స్థానంలో గురుడు ఉండడం అనేది కంప్లీట్‌గా హెల్త్ ఇష్యూస్‌కి ఎట్లా డైరెక్ట్ చేస్తుందంటే ఓవర్ ఈటింగ్ అనమాట. గురుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే విపరీతంగా తినడం స్టార్ట్ చేస్తారు. స్వీట్స్, ఈ యొక్క స్వీట్స్ ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తినడం స్టార్ట్ చేస్తారు. దాని ద్వారా డయాబెటిస్ అటాక్ అవ్వడం కానీ, దాని ద్వారా ఇంకా వెయిట్ గెయిన్ అయిపోవడం కానీ, స్వీట్స్, షుగర్ తింటే కంప్లీట్‌గా వెయిట్ గెయిన్ అవుతారు. సో, ఈ వెయిట్ గెయిన్ అయిపోవడం కానీ, ఈ
ఒబెసిటీ ఇష్యూస్ అనేది రావడం, ఇలాంటివన్నీ కూడా బోన్స్ అనేది వీక్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఈటింగ్ హ్యాబిట్స్లో మాత్రం కొంచెం కాషియస్గా ఉండండి. రిమైనింగ్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. సో ఇది అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క నవమ దృష్టికి సంబంధించింది కనుక చూసుకుంటే, సో ఈ యొక్క ద్వితీయ స్థానం మీ వాయిస్కి సంబంధించి, వాక్కుకి సంబంధించిన స్థానం నుంచే నవమ దృష్టిలో దశమ స్థానాన్ని, మీ ప్రొఫెషన్కి సంబంధించిన స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. సో అంటే ఏంటంటే మీ వాయిసే మీ యొక్క పవర్ఫుల్ ప్రొఫెషనల్ వెపన్ అనమాట. సో మీ యొక్క కమ్యూనికేషన్, మీ యొక్క మాట తీరు, మీరు మాట్లాడే విషయాలు అండ్ మీ యొక్క నాలెడ్జ్ షేరింగ్, వీటి వల్లనే కంప్లీట్గా ప్రమోషన్స్ రావడం కానీ, మీ సుపీరియర్స్ దృష్టిలో పడడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ కెరియర్కి సంబంధించిన దాంట్లో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ వాయిస్కి సంబంధించి, మాట్లాడడానికి సంబంధించి, వీటన్నిటికీ సంబంధించి పక్కన పెట్టి నార్మల్గా చూసుకుంటే ఈ దృష్టి వల్ల కెరియర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ జరుగుతున్నా, లైక్ ప్రాజెక్ట్స్ ఏదైనా అసైన్ చేసి సరిగ్గా చేసుకోలేకపోతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా, అవి క్లియర్ అవుతాయి. మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. మెంటర్షిప్ అనేది బాగా దొరుకుతుంది. ఓకే, ఎందుకంటే నవమ స్థానం హౌస్ ఆఫ్ గుడ్ విల్ అండ్ సజెషన్స్కి సంబంధించిన స్థానం కాబట్టి, సో మంచి మెంటర్షిప్ దొరకడం, తద్వారా మీరు చేయాలనుకుంటున్న ప్రొఫెషనల్ వర్క్స్ అన్ని కూడా చాలా వరకు కంప్లీట్ అవ్వడం చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రమోషన్స్కి సంబంధించి కూడా, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్. ఓకే, నవమ స్థానం దశమానికి 1000 స్థానం కాబట్టి ట్రాన్స్ఫర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది ఈ యొక్క పాయింట్లు. ఎవరైనా ట్రాన్స్ఫర్ కోసం చూస్తూ ఉన్నా, ప్రమోషన్ కోసం చూస్తూ ఉన్నా, ఈ టైం పీరియడ్లో చాలా వరకు జరుగుతుంది. అండ్ హైక్స్ అనేది ఉంటుంది అనమాట. అప్రైజల్ అండ్ హైక్స్ అనేది ప్రొఫెషనల్ పరంగా చాలా వరకు బాగుంటుంది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క సినర్జీ బ్లెండ్ కనుక చూసుకుంటే, సినర్జీ బ్లెండ్ అంటే ఏంటంటే ఈ స్థానాలు అన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల కంప్లీట్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి. మూడింటిని కలిపి కనుక చూస్తే, ఈ మూడు కనుక చూస్తే ఫస్ట్ ద్వితీయ స్థానం, మళ్ళీ షష్ఠ స్థానం, మళ్ళీ 10వ స్థానం. ఈ మూడు అర్ధ త్రికోణ స్థానాలు అంటారు వీటిని. ఓకే, అర్ధ త్రికోణ స్థానాలు అంటే కంప్లీట్గా ఈ మనీ, ఓకే, మనీ, మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్, మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా ఈ 2, 6, 10 స్థానాలు సూచిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల మనీకి సంబంధించి, వెల్త్కి సంబంధించిన విషయాల్లో మాత్రమే ఈసారి చాలా ప్రాఫిటబుల్ పాయింట్స్ అయితే ఉన్నాయి, చాలా ప్రాఫిటబుల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో సెకండ్, 6th, 10th హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల కంప్లీట్ మనీ రొటేషన్స్ చాలా బాగా జరుగుతాయి. ఏదైనా కొత్తగా బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, వెతుక్కుంటూ ఉన్నా, అవైనా స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నా, ఈ టైం పీరియడ్ చాలా ఫేవరబుల్ టైం పీరియడ్. ఖచ్చితంగా కొత్త జాబ్ దొరకడం, కొత్త బిజినెస్ ఐడియా అనేది, మంచి ఐడియా రావడం, అండ్ ఇంకా ఈ యొక్క కొత్త ఫైనాన్షియల్ పాత్వేస్ అనేది మీకు దొరకడం అనేది ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది. ఈ సమయంలో వచ్చే ఆలోచనలు ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకండి, ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి. ప్రొకాస్టినేషన్, ఈ బద్ధకం అవన్నీ కూడా పక్కన పెట్టి వచ్చే ఆలోచనల్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయితే అవుతారనమాట. అండ్ ఈ దశమ స్థానం కూడా యాక్టివేట్ అవ్వడం మూలన పబ్లిక్ రెస్పెక్ట్ కూడా చాలా వరకు బాగా పెరుగుతుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ విషయాలు అయితే మీ లైఫ్లో జరుగుతాయి అండ్ మెటీరియలైజ్ అవుతాయి. సో ఇట్లా ఇంకా చాలా ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. లైక్ మీరు జాబ్ అనేది ఎప్పుడు వస్తుంది, జాబ్ అనేది ఎప్పుడు పోతుంది, జాబ్లో ఐ మీన్ ప్రాబ్లమ్స్ ఉన్న టైమ్ లైన్స్ ఏంటి, ఓకే, బెస్ట్ టైం విండోస్ ఏంటి, ఇవన్నీ వీటన్నిటితో పాటు గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, క్వార్టర్లీ ప్రొడిక్షన్స్, ఈ సంవత్సరం మార్చి నుంచి స్టార్ట్ చేసుకుంటే నెక్స్ట్ సంవత్సరం మార్చి వరకు, అంటే ఉగాది టు ఉగాది ఇక్కడి వరకు ఎలా ఉంటుంది, ఇట్లా ఈ కంప్లీట్గా ఇలాంటి ప్రొడిక్షన్స్ అన్నీ కూడా ఒక నీట్గా ఒక డిజిటల్ గైడ్ తయారు చేసి నేను లాంచ్ చేశాను అనమాట. సో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 11 టాపిక్స్ పైన, మీ రాశికి సంబంధించి 11 టాపిక్స్ పైన క్లియర్ అండర్స్టాండింగ్తో విత్ బ్యూటిఫుల్ చార్ట్స్ అండ్ యానిమేషన్స్తో సహా నీట్గా రాయడం జరిగింది. సో చాలా వరకు అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీకు జాబ్కి సంబంధించి, ఫైనాన్సెస్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి మీరు ఎక్కడ జాగ్రత్త ఉండాలి, ఎక్కడ ఫ్రీ విల్ అనేది ఉంటుంది, ఎక్కడ బాగుంటుంది, ఓకే, అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన రెమెడీస్ ఏంటి, అండ్ ఆ ప్రాబ్లమ్స్ వస్తే ఎప్పుడు వస్తాయి, ఇలా కంప్లీట్గా ప్రతిదీ కూడా A to Z క్లియర్ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా పీడిఎఫ్లో రాయడం జరిగింది. సో అది మిస్ అవ్వకుండా మీరు కంప్లీట్గా దాన్ని చదవండి. అండ్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒక టూల్ కిట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అన్ని గ్రహాల ట్రాన్సిట్స్ని బేస్ చేసుకొని రాశాను. ఒక టూల్ కిట్ లాగా ఉపయోగపడుతుంది. చాలా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కూడా. ఓకే, సో డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, బై చేయడానికి ప్రయత్నించండి. సో నెక్స్ట్ ఇంకా నెగిటివ్ పాయింట్స్ కనుక చూసుకుంటే, నెగిటివ్ పాయింట్స్ కూడా కొన్ని యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. ద్వితీయ స్థానంలో గురుడు రావడం వల్ల మనీ అనేది 100% డెఫినెట్గా మనీ ఫ్లో చాలా బాగుంటుంది. సో ఈ మనీ ఫ్లో చాలా బాగా రావడం వల్ల డబ్బులు ఉంది కదా అనేసి కొంచెం స్వీట్స్ అనేది ఎక్కువ తినడం, మంచి ఐ మీన్ ఫుడ్ పైన ఎక్కువ విపరీతంగా ఖర్చు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా షో ఆఫ్కి సంబంధించిన వాటిలో ఎక్కువ ఖర్చు పెట్టడం, ఎందుకంటే 10th హౌస్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఇట్లాంటి వాటి పైన ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. దీనివల్ల హెల్త్లో
కొంచెం ఇంతకుముందు చెప్పాను కదా, డయాబెటీస్, ఒబెసిటీ, వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఇలాంటివి ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ సడన్ మనీ లాస్ కూడా, ఎందుకంటే ఓవర్ స్పెండింగ్ వల్ల, వితౌట్ బడ్జెట్ కంట్రోల్ ఓవర్ స్పెండింగ్ వల్ల సడన్ క్రైసిస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈవెన్ దో సెకండ్ హౌస్లో గుళ్ళు ఉన్నప్పటికీ కూడా బ్యాలెన్స్డ్గా వాడుకోవాలి అని సరే. సో కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. సో ఫైనాన్షియల్ సక్సెస్ వల్ల మీ టోన్ అనేది కొంచెం అహంకారంగా మారడం అనేది జరుగుతుందన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అనవసరపు మాట్లాడేది ఎక్కువగా మాట్లాడే, ఎందుకంటే 10th హౌస్ పైకి దృష్టి ఉంది. స్టేటస్ పెరగడం వల్ల అహంకారం కూడా పెరుగుతుంది. సో దానివల్ల అవతల వాళ్ళని హర్ట్ చేస్తారు. అది ఫ్యూచర్లో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో మీ ఎమోషనల్ కంట్రోల్ అండ్ మీ వాయిస్ కంట్రోల్ పైన కొంచెం దృష్టి పెట్టండి. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకా రెమెడియల్ పాయింట్ కనుక చూసుకుంటే, సెకండ్ హౌస్లో గురుడు ఉన్నాడు అండ్ జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు రాశిలో సో కోనేరులు ఉన్న టెంపుల్స్ కానీ, జలపాతాలు పడుతున్న టెంపుల్స్ కానీ ఎక్కువ విజిట్ చేయండి. ఓకే, జనాలకు కోనేరు ఉంటుంది కదా ఒక టెంపుల్లో, సో కొన్ని రేర్ టెంపుల్స్లో, కొన్ని పర్టికులర్ టెంపుల్స్లో అలాంటి టెంపుల్స్కి ఎక్కువ విజిట్ చేయండి. శివాలయాలకు ఎక్కువ విజిట్ చేయండి. అవి చేసినప్పుడు ఏంటంటే ఈ టైంలో మీకు రావాల్సిన ఫలితాలని కాస్త తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి. చాలా హైయెస్ట్ క్వాలిటీతో మేనిఫెస్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక రెమెడియల్ మెజర్లా తీసుకోండి. ఇదేమన్నీ కూడా ఫాలో అవ్వండి. సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే క్లియర్గా కంప్లీట్గా అన్ని ప్రెడిక్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా చాలా ప్రెడిక్షన్స్ ఉన్నాయి, లైక్ మంత్లీ ట్రాన్సిట్స్, ఓకే, వీక్లీ ట్రాన్సిట్స్, ఈ యొక్క రాహుకేతువులకు సంబంధించి, శనీశ్వరుడికి సంబంధించి, ఇంకా గురుడు అతిచార గురుడు కాబట్టి సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ ఒకరి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. అది ఫలితాలు ఎలా ఇస్తుంది, ఇట్లా కంప్లీట్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా తీసుకొని వస్తాను అలాంటి వీడియోస్. సో ఏవి మిస్ అవ్వకుండా ఉన్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఒక మంచి గైడ్ అండ్ టూల్ కిట్ లాంటిది, ఆస్ట్రాలజికల్ గైడ్ అనేది కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి బై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది, గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.